ఓకే, ఈరోజు 2007-8 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకొని పిలిచినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జనరల్గా ఇట్లాంటి ఈ సమావేశాలు అనేవి ఇంతకుముందు పరశురామ్ సార్ చెప్పినట్టుగా కేవలం ఎస్ఎస్సి లోపల మాత్రమే, అంటే 10th క్లాస్ విద్యార్థులు మాత్రమే పెడతారు. ఇప్పటివరకు మనం చూసాం దాదాపు. ఇప్పుడైతే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, కానీ ఇప్పుడైతే అడుగడుగున సోషల్ మీడియా ఉంది. ఏ ప్రోగ్రామ్ పెట్టినా కదా దాంట్లో అప్లోడ్ చేయడమే చూడండి. మనం ఎక్కడ పోయినా కానీ 10th క్లాస్ పిల్లలే కనిపిస్తారు తప్పితే ఇంటర్, డిగ్రీ, పీజీ పిల్లలు ఎక్కడ కూడా కనిపించారు. కారణం ఏంటి అంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రేమ కల్మషం లేనటువంటి ప్రేమ, ఫ్రెండ్షిప్ కూడా కల్మషం లేనటువంటి ఫ్రెండ్షిప్. సో ఆ స్నేహితానికి ఉన్నటువంటి విలువ అది వెలకట్టలేదు. అదేవిధంగా 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకి టీచర్ మీద ఉండేటువంటి అభిమానం కూడా అట్లాంటిది. కల్మషం లేనటువంటి ప్రేమ, అభిమానం అనేది ఉంటుంది. సో ఆ ఉన్నటువంటి ర్యాప్తోటే ఈ ప్రోగ్రామ్స్ అనేది కేవలం 10th క్లాస్ వరకే పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి అంటే ఇంటర్, డిగ్రీ పోయిన స్టూడెంట్స్ కూడా ప్రతి లెక్చరర్ని, ప్రతి ప్రొఫెసర్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సిటిజన్కి, ప్రతి పౌరునికి తల్లి గర్భం నుంచి భూమి మీద పడ్డ తర్వాత మొట్టమొదటి గురువు తన తల్లి అవుతుంది. దాని తర్వాత తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారు. దాని తర్వాత మనకి అన్ని రకాలుగా సంస్కారం అయితే కానీ విద్యాబుద్ధులు నేర్పేటువంటి వ్యక్తి కేవలం గురువు మాత్రమే. ఈరోజు మనందరం ఇక్కడ అంటే ఒక టీచర్ ప్రొఫెషన్లో మేమైతే కానివ్వండి, ఇప్పుడు మీ లైఫ్స్లో మీరు సెట్ అయ్యి స్టూడెంట్స్ నుంచి ఇక్కడ మీరు కలవడానికి కారణం కేవలం శారదా విహార్ హై స్కూల్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మాత్రం. ఈ ప్లాట్ఫామ్ స్థాపించినటువంటి మన కరస్పాండెంట్ ఇవాళ లక్ష్మారెడ్డి గారు ఇక్కడ లేకపోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా వారి సతీమణి మనకి శారదా మేడం ఇక్కడ ఉంది. ఓకే, శ్రీకాంత్ సార్ కానీ పరశురామ్ సార్ కానీ చెప్పినట్టుగా దాదాపు దీనిలో హాస్టల్ బ్యాచ్ వల్ల ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఇక్కడ పెద్దవాడిన సార్ అయితే కానీ నేనైతే కానివ్వండి, వాస్తవంగా మా పేర్లు రెండు ఒకటవుట్లా మాకు ఆ నిక్నేమ్స్ వచ్చాయి. ఓకేనా, వాస్తవంగా పేర్లు వేరైతే రాకపోవేమో, మేబీ అది సీన్ సరే ఇది సీన్ సరే అయ్యేటప్పటికీ మాకు కొంచెం నిక్నేమ్స్ అనేది వచ్చినాయి. దాదాపు మన సాయి చెప్పినట్టుగా సీన్ సార్ అంటే ఏ సీన్ సార్ అని అడిగే పరిస్థితి. కానీ అందులో ఆ నిక్నేమ్ చెప్తే మట్టికి 100% ఎస్ పలానా సార్ అనేటువంటి ఐడెంటిటీ మాత్రం శారదా స్కూల్లో ప్రతి బ్యాచ్ కూడా మాకు అది ఉంది. అయితే ఇక్కడ ప్రతి మొగడి విజయమైన ఒక స్త్రీ ఉన్నట్టుగా 100% ఇక్కడ శారదా మేడంకి ఆ పేరు మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏ రోజు కూడా నేను దాదాపు కొన్ని సంవత్సరాలు తన చేతి వంటలు తిన్నాను. అంటే మేము కొట్లాడి తినేది. మేము అక్కడ టీచర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా తను దోశలు వేసిస్తా అంటే మేము కొట్లాడి ఇంకొకటి అనుకుంటా తన పేపర్ దోసేసేది. ఖతర్నాక్ వేస్తుంది ఇప్పుడు కూడా. మేబీ అంటే ఇప్పుడు వేస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఓకేనా. సో అంటే కొట్లాడి తినేది. ఆ చికెన్ ఫ్రై చేస్తే అట్లా చేస్తుండే. అంటే ఏ రోజు కూడా సార్ కానీ మేడం కానీ మేము ఒక కరస్పాండెంట్, మేము ఒక స్కూల్ యాజమాన్యం అనేటువంటి ఫీల్ వాళ్ళకి అక్కడ లేదు. ఫ్యామిలీలో ఎట్లయితే మన ఇంట్లో మనం ఉండేదో అదే అట్లానే ఉండేది, అట్లనే కొట్లాడేది. పిల్లల్ని కూడా అట్లానే చూసుకునేది. ఇక్కడ ఇంకా స్టడీ పరంగా వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో నేను ఒక్కరిని కొంచెం పక్కన జరిగిన మన స్కూల్లో పనిచేస్తున్నప్పుడే అసలు ఈ విషయం పెద్దవాడి సార్ తెలుసో తెలియదు కానీ వాస్తవంగా మన సైకిల్ జయం సైకిల్ మనకు బామ్మదా ఏమంటే సినిమా బామ్మదే కదా, తన బామ్మది యొక్క పెళ్లిలో సాయంత్రం కూడా ఒక ఊపుకున్నప్పుడు దొరికినటువంటి ట్రాక్లో నుంచే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. అదే ట్రాక్ అక్కడ పడ్డటువంటి మూలం. ఆ నుంచి నేను డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇవాళ సెటిల్ అయిపోయినా. నేను ఒక్కరిని పక్క తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. వాస్తవంగా ఏ ఫీల్డ్లో దొరకనటువంటి ఒక గౌరవం, ఒక విలువ కేవలం టీచింగ్ ఫీల్డ్లో మాత్రమే దొరుకుతుంది. ఈవెన్ కలెక్టర్ కూడా దొరకదండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లాకు ఒక కలెక్టర్ వస్తాడు, 10 ఏళ్ళు పనిచేసిపోయినా తెల్లతాయనం ఎవరో గుర్తు చేసుకో. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు, అతన్ని కూడా ఎంత మంచి పనులు చేసినా పోయేటప్పుడు ఏమైనా ఇంత షాల్వగా పోయి సెండ్ ఆఫ్ ఇస్తామేమో కావచ్చు, కానీ లైఫ్లో ఏనాడు గుర్తుపెట్టుకో 4 రోజుల తర్వాత ఆయన ముఖం మర్చిపోతాం. కానీ 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, రేపటి రోజున మీ పిల్లలకు కూడా మా గురించి చెప్పేటువంటి వ్యవస్థ ఎక్కడ కనిపిస్తారని కేవలం 10th క్లాస్ లెవెల్లోనే కనిపిస్తుంది. అంటే టీచర్కి అంత ర్యాప్ అనేది స్టూడెంట్స్ తోటి ఉంటుంది. సరే ఓ టైంలో మేము కొడతాం కావచ్చు, తిడతాం కావచ్చు. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మన సాయి చెప్పినట్టుగా తను మంచి పొజిషన్లో ఉన్నాడు చైల్డ్ వెల్ఫేర్లో.
ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో పిల్లల్ని కొట్టడం అనేది ఒక నేరంగా భావించేటువంటి పరిస్థితి. కానీ గతంలో ఇప్పుడు మా చిన్నప్పుడైనా కానీ ఎప్పుడైనా కొడితే ఒక రకం కొట్టకపోయేది టీచర్స్, చదవకపోయినా ఏదైనా కానీ. ఇప్పటికీ నా ఈ మిడిల్ ఫింగర్ డ్యామేజ్ అయి ఉంటుంది లోపలికి. మా హిందీ సార్ అప్పుడు తిరుపతి రెడ్డి సార్ అని ఉండేది. ఒక రోజున హోంవర్క్ చేయకపోతే పొల్లు కొట్టిండు, కొడితే ఈ ఏళ్ళు వగిలింది. ఇంటికి పోయిన తర్వాత ఇంకా అప్పుడు అసలు సార్లు ఎట్లా కొట్టేదో తెలియదు, కానీ ఇంటికి పోతే మళ్ళీ అమ్మాయి అట్లా దంచుతారని చెప్పేసి అట్లా భయం ఉండేది. దాచుకొని చేస్తే అప్పుడు చిన్నప్పుడు కదా, మరి స్నానం అమ్మాయి పోయాలి, అక్కడ దొరికిపోవాలి. ఎక్కడ దొరకకుండా అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే మనం స్నానం చేసే కాడ మన ఒంటి మీద ఏమున్నా ఆటోమేటిక్గా తల్లి కనిపిస్తుంది. ఇది పగిలింది. ఏందిరా బాబు అని చెప్పేసి అంటే హిందీ సార్ కొట్టిండు అని చెప్పేసి. ఎందుకు కొట్టిండు? హోంవర్క్ చేయాలి. పోయి నాయనకి చెప్పాయి, మంచిగా నేడు వెయ్యాలి మళ్ళీ సార్ స్కూల్కి వస్తున్నప్ప అని చెప్పేసి. పోనీ వచ్చి ఏదైనా అడుగుతారు కావచ్చు అనుకుంటే అడిగైతే ఇంకా 4 చంపులు మళ్ళీ దీన్ని ఆనే ఉంచుదని చెప్పేసి చెప్పిపోయి. అంటే అప్పుడు అట్లా ఉండేది. మా శిశు క్లాసులో ఇది ఉంటాయి కదా ఇక్కడ సజ్జ మీద మిరపకాయలు పెట్టేది, ఒకటి తీసుకొచ్చి కళ్ళకి ఇట్లా పెట్టేది. కొట్టేలే తినేది. ఇక ఏమైతే మంటకు చచ్చిపోయేవాళ్ళు. ఆ దెబ్బకి వెనకట కోదండం ఉండేది. ఇప్పుడైతే అసలు ఆ మాట మర్చిపోయినాం. కోదండం అనేది చిన్నప్పుడు ఏంటంటే పైన ఒక ఆ వాసానికి దారు మన ఏది కొబ్బరి, మళ్ళీ మామూలు తాడు కాదు, కొబ్బరి తాడు కట్టేది. ఎందుకంటే అది మండుతుంది ఘోరంగా. కట్టి కింద ఒక్కోసారి ఈ ముళ్ళ కంప పెట్టేది. ఏది మన తుమ్మ చెట్టు కంప ఉంటుంది కదా, అది పెట్టేది. ఇంకా దాన్ని ఇడవలేవు, ఇడితే దిగి కూర్చుతాయి కింద. ఈ భయానికి ఆ భయానికి ఆ రకమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటే అప్పుడు అట్లా చదివినాం, అప్పుడు ఆ భయం ఉండే. ఓకేనా? కాకపోతే ఇప్పుడు పనిష్మెంట్ అనేది చాలా ఇదైపోయింది. సెకండ్ థింగ్, ఇళ్లలో ముఖ్యంగా మహిళా మనులందరూ ఇక్కడ ఉన్నారు, దాదాపు అందరికీ పెళ్ళిళ్ళని పిల్లలు ఉన్నారు. దయచేసి ఫోన్ చూసుకుంటూ వంట చేసేటువంటి క్రమంలో పిల్లలు మర్చిపోకూడదు. ఎందుకంటే పరిస్థితి వల్ల మన వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే మన సెల్ ఫోన్ అనేది మనం నిజంగా బయటికి పోతే పిల్లల్ని మర్చిపోతాం కావచ్చు, కానీ సెల్ ఫోన్ మర్చిపోతాం. మనకన్నా పిల్లల్ని మర్చిపోతున్నాం కావచ్చు, కానీ సెల్ ఫోన్ మర్చిపోతున్నాం. వాస్తవం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఇలా బాడీలో ఒక పార్ట్ పోయిన ఫీలింగ్లో ఉన్నాం. వాస్తవంగా ఆ ఫోన్ మనల్ని అంత ఖరాబ్ చేసింది. ఒకప్పుడు ఇవి లేవు. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దొరకాలంటే అడ్రస్లు ఎత్తుకుంటూ పోతున్నాయి. ఎందుకంటే అప్పుడు మాకు స్లాంగ్ బుక్స్ అని ఉంది, మీకు గుర్తుందో లేదు. స్లాంగ్ బుక్స్లో రాసుకునేది నా మీద నీకున్న అభిప్రాయం ఏంటి అని చెప్పేసి. అంతే తప్పితే మాకు ఫోన్స్ లేవు, ఏవి లేవు. ఇప్పుడు మీ ఇక్కడికి వచ్చేటప్పటికి సెల్ ఫోన్స్ వ్యవస్థ అంతా మారిపోయింది. ఇప్పుడైతే ఇంకా దారుణంగా మారిపోయింది, అంతా సోషల్ మీడియా వచ్చేసి. ఓకే, అంటే ఫస్ట్ ఏ వ్యక్తికైనా కానీ అంటే గూగుల్లో దొరికినటువంటి విషయం ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే గురువు దగ్గర. అంటే ఇప్పుడు అంతా ఆధునిక టెక్నాలజీ అయిపోయింది, కానీ ఒకప్పుడు గూగుల్ కంటే గొప్పవాడు ఎవరు సార్ అంటే గురువు కంటే గొప్పలు ఎవరంటే కన్న తల్లిదండ్రులు, వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే ఇక్కడ ఏమైతే సార్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి మీరు అడిక్ట్ కాకండి. ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు మనం తినకపోతే తల్లిదండ్రులు ఏం చేశారంటే సంకనెక్కించుకొని చందమామను చూపించుకుంటూ అది ఇది చూపించుకుంటా, లేకపోతే బూచోడు వస్తారని చెప్పేసి ఎవడో దారి పడు పోయటోని, లేకపోతే ఒక పోలీసు వాడు పోతుండే పోలీసు మామ పోతుండు, మరి వాడిని పట్టించేస్తా, జైలుకు పంపిస్తా అని చెప్పేసి భయపెట్టించి తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, సెల్ ఫోన్లో వీడియో పెట్టేసి మనకి తినిపిస్తున్నాం. అది చూసి మీరు ఈ కరోనా చాలా మందికి చాలా నేర్పించింది. ఈ ఆన్లైన్ క్లాస్ వచ్చిన కానీ చూడండి, పిల్లలు చాలా వరకు మానసిక వ్యాధులు బాగా తయారయ్యాయి. కళ్ళు కనబడతలేవు, ఐసైడ్ తగ్గిపోయింది. సో అట్లా కాకుండా మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్స్ అనేది దూరం పెట్టేసి వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయండి, తినిపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మనకి మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వాస్తవంగా ఇప్పటికీ దాదాపు నేను చెప్పినటువంటి 4-5 years 10th class బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ more than 100 స్టూడెంట్స్ నాతో కాంటాక్ట్లో ఉంటాయి. అయితే మీరు ఇక్కడికి వచ్చారు, మీ ప్రొఫెషన్స్ చెప్పారు. ఎప్పుడే కానీ మనం ఎక్కడైతే ఎవరికైతే ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియదు. దాదాపు మన ఇక్కడ ఉన్నటువంటి మన శారదా విహార్ చెట్టు కింద ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు వారికి పెళ్ళిళ్ళు అయినాయి, కొంతమంది ప్రొఫెషనల్ సెట్ అయ్యారు. ఈ మీ ఉన్నటువంటి సెక్టార్స్లో నాని ఏమంటే 2 నిమిషాలు బంద్ చేస్తా, పోయేదేం లేదు. ఓకే, 2 minutes క్లోజ్ చేసేస్తా. ఓకే, పోదాం, అందరికి గొప్పతుంది. ఓకే, ప్రతి ఒక్కరికి అంటే దాదాపు more than 100 స్టూడెంట్స్ నాతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు. ఇంకా కొంతమంది అయితే సాయంత్రం కూడా బల్లలో కూడా కలుస్తూ ఉంటాం, అది వేరే విషయం. ఓకేనా? అంటే ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఒక 5 నుంచి 10 ఫ్యామిలీస్ సెట్ అయినాయని నేను అనుకుంటున్నాను.
అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళకు వచ్చినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు తీసుకొస్తే, ఎందుకంటే బేసిక్గా నేను ఉన్న డిపార్ట్మెంట్లో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నన్ను మా ఇంటికి వచ్చావు లేకపోతే నన్ను ఎక్కడైనా పిలుచుకోను వాళ్ళకి చెప్తే దాదాపు ఒక 5 నుంచి 10 మోర్ దెన్ కౌంట్ చేసుకోలేప్పుడు కూడా వాళ్ళని సెట్ చేయడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వయసు ఏదైతే ఉందో, మనం 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ పోయిన తర్వాత ఇప్పుడు జ్యోతి ఒక మాట చెప్పింది, ఏమి మీ పిల్లలకి సర్టెన్ ఏజ్ 9th 10thలో ఎప్పుడు కూడా పెళ్లి చేయకండి, వాళ్ళొక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకు చదువుకు ఒక సర్టెన్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు లేదంటే లైఫ్లో సెట్ అయ్యేంత వరకు వాళ్ళకి పెళ్లి చేయకుండా ఒక మాట చెప్పింది. ఎందుకంటే తన పర్సనల్ ఫీల్ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో సగానికి ఎక్కువ నా చుట్టాలి, చెల్లెలు ఉన్నారు, కోడలు ఉన్నారు, ఓకేనా. ఇప్పటికీ జ్యోతి అయితే నన్ను ఎక్కడ కలిసిన సార్ అనే వెళ్తుంది, అరే వద్దురా అది మర్చిపోరా, మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా వద్దురా మర్చిపోరా అంటే లేదు సార్ అది దాన్ని మర్చిపోనంటే సార్ అనే పిలుస్తారు. ఇప్పటికి మాకంటే ఒక పర్సనల్ రిలేషన్ ఉన్నప్పటికి కూడా. అంటే ఏమంటున్నాను సార్ అంటే మీరు కూడా మీ సెక్టార్స్లో సెట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీ ప్రొఫెషన్ని మీ అందరికీ తెలియజేస్తే, ఇప్పుడు సాయి చెప్పినట్టుగా పిల్లలకి ఏమైనా ఇష్యూ అయితే మనం తనను కాంటాక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అయితే మనకంటూ జరిగేటువంటి హెల్ప్ జరిగేటువంటి అవకాశాలు ఎంతైనా ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఇక్కడ దాకా పిలిచి మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి మేము ఇప్పటికీ ఎప్పుడూ మర్చిపోలేము. ప్రతి ఒక్క విద్యార్థి అంటే కొంతమంది మర్చిపోయి ఉంటారు కావచ్చు, అంటే నాకు తెలిసి 10th క్లాస్ లెవెల్లో ఏ విద్యార్థి కూడా ఏ సార్ కూడా మర్చిపోడు, తను నెగిటివ్ అయినా గుర్తుపెట్టుకుంటాడు లేదంటే పాజిటివ్ అయినా గుర్తుపెట్టాడు కంపల్సరీ, ఓకేనా. కొన్ని గ్రూపుల్లో అంటే నాకు తెలుసు చిన్నవాడైన సార్ యాడ్ చేద్దాం అంటే ఏ గార్డెన్ భద్రమే అని చెప్పేసి డిస్కస్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి, నాకు చెప్తారు, ఓకే. కాకపోతే మేము ఎక్కడ కూడా తప్పు పట్టుకోము. ఎందుకు మీరు తెలియనటువంటి వయసు, మీకు బాధ్యత వచ్చినప్పటికీ మీకు తెలుస్తుంది ఏమి ఎస్ ఆనాడు వాళ్ళు చెప్పింది కొట్టిరా తిట్టిరా మందలిచ్చిరా అది వాస్తవం అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తా అంటే మీకు పెళ్ళిళ్ళని మీకు పిల్లలు వచ్చారు, ఇప్పుడు మీరు మనకి చెప్పే పరిస్థితి, మీకు సార్ కొట్టిండే ఎందుకు కొట్టిండు, హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ ఎందుకు చేయలే, పొద్దుతే సీరియల్ పెట్టుకొని చూసానే పొద్దుంతా బయట తిరగచ్చాయి, ఇంకా మనం చెప్పేది ఎక్కడ ఉన్నది, చెప్పేది ఉండదు, ఇక హోంవర్క్ ఎడి చేస్తాడు చేయడు. సో అప్పుడు మనం చేయించాలనేటువంటి ఒక బాధ్యత మనకు వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మమ్మల్ని పిలిచి మాకు మీరందరూ మమ్మల్ని హృదయంలో పెట్టుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. బాబు పెద్దవాడి సార్ బాగా, ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఏమి ఆయనకే ఉన్నది, ఇప్పుడు ఇంకో ఫంక్షన్కి పోవాలి, ఓకేనా. ఆ ఉద్దేశంతో తొందరగా అని చెప్పేసి అందరినీ ఎగిరబెడుతున్నాడు, ఓకే రైట్. మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ఓకే. లాస్ట్కి మన ఛానల్ కూడా మాట్లాడుతున్నాం. తెప్పిస్తాను